వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మహిళల ఖాతాల్లో నెలకు రూ. 1,500. అసలు దీనికి అర్హత ఏముండాలి? అప్లై చేసే విధానం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహిళల ఖాతాలో నెలకు రూ. 1,500కి సంబంధించి అర్హత అప్లైకి సంబంధించి మనం కొంచెం చూసినట్లయితే ఈ పేరు చెప్పగానే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా సూపర్ 6 పథకాలను ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. త్వరలోనే మరో కొత్త పథకం ఆడబిడ్డ నిధిని ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళలు బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలుగా అర్హులుగా ఉంటారు. ఎంపిక అయినటువంటి లబ్ధిదారులు నెలకు రూ. 1,500 అంటే సంవత్సరానికి రూ. 18,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం కూడా అందించనుంది. ఈ పథకం కోసం అధికారిక వెబ్సైట్లో లేదా సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, వయసు నిర్ధారణ పత్రాలు మరియు నివాస ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలి. ఆడబిడ్డ నిధి పథకం వివరాలు. ఈ పథకంలో రాష్ట్రంలోని మహిళలు ఆర్థిక స్థిరత్వం మరియు స్వావలంబనం పెంచడం కోసం లక్ష్యంగా ప్రవేశపెట్టబడుతుంది. అర్హులైనటువంటి మహిళలు బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల రూ. 1,500 నేరుగా జమ చేయబడతాయి. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థిక అసమానతలను కూడా తగ్గించడం, ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం అందించడం ప్రధాన ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు. బడ్జెట్ కేటాయింపులు 2024-25 బడ్జెట్లో ఈ పథకం కోసం 3,341.82 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. ఇందులో బీసీ మహిళలకు 1,069.78 కోట్లు అయితే, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు 629.37 కోట్ల రూపాయలు, మైనార్టీలకు 83.79 కోట్ల రూపాయలు, ఎస్సీ మహిళలకు 1,198.42 కోట్లు, గిరిజన మహిళలకైతే 330.10 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అయితే దరఖాస్తు చేసే విధానం కనుక మనం చూసినట్లయితే అధికారికమైనటువంటి వెబ్సైట్లో AP.gov.in ఆడబిడ్డ నిధి ఈ వెబ్సైట్లో లాగిన్ చేయబడాలి. ఆడబిడ్డ నిధి పథకం ఎంపిక మీద కూడా క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైనటువంటి పత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. దరఖాస్తుకు సమర్పించినటువంటి తర్వాత ఇక్కడ రెఫరెన్స్ నంబరు నోట్ చేసుకోవాలి. అంటే పథకం ముఖ్య సమాచారం అనేది కూడా దాంట్లో ఉంటుందన్నమాట. అంటే లబ్ధిదారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 18 నుండి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళ ఉండాలి. ప్రయోజనం అంటే నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందుతుంది. దరఖాస్తు విధానంలో కనుక మనం చూసినట్లయితే ఆన్లైన్ అనేది కూడా ప్రారంభం తేదీ కూడా త్వరలో ప్రకటించబడుతుంది. పథకం యొక్క ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలకు సహాయం అందించడం, మహిళా ఆర్థిక స్వావలంబనను కూడా ప్రోత్సహించడం, సమాజంలో ఆర్థిక అసమానతలను కూడా తగ్గించడం. ఈ పథకం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సాధికారతను కృషి చేస్తూ వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. మరి చూద్దాం ఏం జరగబోతుంది. ఈ పథకానికి సంబంధించి ఏ డేట్ నుండి కూడా దీన్ని ఇవ్వబోతున్నారనేది కూడా చూసాం కదా. మరి ఇవ్వబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది. చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడు ఇస్తారని కూడా చూద్దాం. ఎప్పటి నుండి కూడా ఆడబిడ్డ నిధి అప్లై చేసుకునేటువంటి సమయం ఎప్పుడు ఇస్తారు ఏమనేది కూడా ఇక ఆ డేట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.